12వ వచనం నుంచి మరి మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, అంటే ఇప్పుడు 7వ నెలలో 1వ తారీఖు, 2వది 10వ తారీఖు, 3వది 15వ తారీఖు, మళ్ళీ 15వ తారీఖు కూడుకోవాలి. మూడోసారి ఇది 15వ తారీఖు కూడుకొని సంఘముగా కూడుకోవాలి. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయక 7 దినములు యెహోవాకు పండగ. చూడండి, విశ్రాంతి దినము కాకుండా ఇది ఇతరత్ర కాలాలు. ఏంటండి ఇది? విశ్రాంతి దినము కాకుండా కూడుకోవలసిన దినాలు ఇవి కదా. విశ్రాంతి దినం అనేది ప్రతి 7 దినాలకి ఒక రోజు వస్తుంది. విశ్రాంతి దినము కాకుండా 7వ నెల 1వ తారీఖు, 7వ నెల 10వ తారీఖు, 7వ నెల 15వ తారీఖు కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకొని ఆ రోజు కూడా జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినాలు యెహోవాకు పండుగ ఆచరించాలి. ఇప్పుడు 15వ తారీఖు నుంచి ఎన్ని రోజులు పండగ చేయాలంట చెప్పండి? 15వ తారీఖు నుంచి ఎన్ని రోజులు పండగ చేయాలి? 7వ నెల 15వ తారీఖు నుంచి ఎన్ని రోజులు పండగ? 7 రోజుల పండగ చేయాలి. దీన్నే పర్ణశాలల పండగ అంటారు. ఏం పండగ అంటారు? మొదటి నెల 14వ తారీఖు మొదలుకొని కూడా 15వ తారీఖు నుంచి 7 దినాలు పండగ చేస్తారు. అదేం పండగ? పులియని రొట్టెల పండగ. పస్కా పండగ మొదటి దినం 14వ తారీఖు, 15వ తారీఖు నుంచి 7 రోజులు పులియని రొట్టెల పండగ. మళ్ళీ 7వ నెలలో 15వ తారీఖు నుంచి 7 రోజులు మళ్ళీ పండగ చేయాలి. అది పర్ణశాలల పండగ. దీనినే గుడారాల పండగ, పర్ణశాలల పండగ అని అంటారు. ఈ పండగలో ఇప్పటికీ కూడా యూదులు, ఇజ్రాయేలు అనబడిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఖచ్చితంగా పాటిస్తారు. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజుకి ఎక్కడికి వస్తారంట? యెరూషలేముకి వచ్చేస్తారు. ఆ ముందే కూడుకుంటారు. ముందుగానే యెరూషలేములకు వచ్చేసేసి ఆ యెరూషలేములో అందరూ, నీకు ఎంత పెద్ద డాబా ఉండని, బిల్డింగ్ ఉండని, 2 అంతస్తుల అంటే ఇల్లు ఉండని, ఎంత పెద్దది ప్యాలెస్ ఉండని, అన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు వచ్చి ఎడారిలో కానీ ఒక మైదానంలో కానీ అన్నీ కూడా పర్ణశాలలు, పందిర్లు వేసుకొని ఉంటారంట. ఏం చేస్తారు? పందిర్లు వేసుకొని ఇజ్రాయిల్ అందరూ తమ తమ ఇండ్లు విడిచిపెట్టి వచ్చి ఈ పందిర్ల కింద పర్ణశాలలు అంటే ఆకులతోటి పందిర్లలాగా వేసుకొని 7 రోజులు అక్కడే కూర్చొని దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, వాక్యం చదువుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ అక్కడే వండుకొని తింటారంట వాళ్ళు. అంటే 7 రోజుల పండగ. ఎలా చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇండ్లు విడిచిపెడతారు, వాకిళ్ళు విడిచిపెడతారు, పనులు విడిచిపెట్టేస్తారు, ఎంత పెద్ద వ్యాపారాలైనా అన్నీ విడిచిపెట్టేసేసి వచ్చి ఎక్కడో, ఇప్పుడు మనకి దూరంగా పొలాలు, అంత ఖాళీ స్థలాలు ఉంటాయి కదండి. కొద్దిమంది అయితే ఇంకా దూరంగా వెళ్ళిపోతారు, ఎడారిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎందుకు ఇలా 7 రోజులు పర్ణశాలల పండుగ చేయాలి అంటే ఇది దేనికి గుర్తంటే ఇజ్రాయేలీలైన దేవుడు ఈ ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారు? ఇలాగ గుడారాలు వేసుకునే ఉన్నారు. ఎలాగున్నారు వాళ్ళు? నిత్యమైన నివాసం అనేది వాళ్ళకి లేదు. నిత్యమైన నివాసము కనాను చేరే వరకు వాళ్ళు గుడారాలలో నివసించుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎట్లా కాపాడాడు, వాళ్ళకి ఎలాగ తోడున్నాడు, వాళ్ళని ఎలాగ పోషించాడు, వాళ్ళకి చుట్టూ శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళపైన ఎలా జయమిచ్చాడు, ఆ సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. 7 రోజులు ఏం చేయాలంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక రకమైన జ్ఞాపకార్థమైన పండగ అన్నమాట ఇది. ఏం పండగ ఇది? దేవుడు తమ జీవితంలో చేసిన ప్రతి మేలు, తమను కాపాడిన విధానము, పోషించిన విధానము, తమను నడిపించిన విధానము ద్వితీయోపదేశ కాండము 8:2లో ఉంటుంది. దేవుడు నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. నువ్వు చదవండి ఆ మాట. ద్వితీయోపదేశ కాండము 8:2. ఏం చేయాలంటే 40 సంవత్సరాలు దేవుడు నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము రక్షించబడినది మొదలుకొని దేవుడు మనకి ఎలా తోడుగా ఉన్నాడు, మనల్ని ఎలా రక్షించాడు, ఎన్ని శ్రమల గుండా వచ్చాం, ఎన్ని శోధనల గుండా వచ్చాం, ఎంత దుఃఖకరమైన పరిస్థితుల గుండా వచ్చాం, దేవుడు ఎంత సహాయం చేశాడు, మరణ పడక మీద రోగంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా స్వస్థపరిచి లేపాడు,
ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 7 రోజులు వీళ్ళు ఏం చేయాలా? ఈరోజు ఏ స్థితిలో ఉన్నానని మన ఇంటిని బట్టి పరిస్థితులను బట్టి గర్వించడం మానేసి ఆ ఇండ్లు విడిచిపెట్టి వచ్చి గుడారాలు వేసుకొని, పర్ణశాలలు వేసుకొని, పందిళ్ళు వేసుకొని, ఆ పందిళ్ళ కింద దేవుడు వారిని నడిపించిన మార్గము, ఆ యొక్క పోషించిన విధానము, కాపాడిన విధానమును జ్ఞాపకము చేసుకుంటూ మరి వాళ్ళు వ్రత దినాలుగా పాటించాలంట. ఎలా పాటించాలంట దానిని? వ్రత దినాలు. చూడండి 5వ వచనంలో, 35వ వచనం చదవండి. 8వ దినము మీకు వ్రత దినముగా ఉండును. ఇది సంఖ్యాకాండము. అవసరం లేదు, అది చాలు. 8వ దినం ఎలా ఉండాలంటే మీకు వ్రత దినము. వ్రతం ఎట్లా చేస్తారు చెప్పండి? ఎంత నిష్ఠగా చేస్తారు, అవునా? ఎంత నిష్ఠాగరిష్టమైన భక్తితో దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలా. 7 దినాలు ఆరాధించాలా. 8వ దినం ఏం చేయాలంట? ఉపవాసముతో వ్రతం పాటించాలి. ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులలో ఉపకారములలో దేనిని ఎన్నడూ మర్చిపోతే గర్విష్ఠులమైపోతామండి. మనం ఏమైపోతామంట? గర్విష్ఠులమైపోతాం. ఇదంతా కూడా అందుకనే దేవుడు మర్చిపోకుండా ఉండాలని, ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క పండుగని చెప్పాడు. అందుకనే ఈరోజు మనం కూడా ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మనం పర్ణశాలల పండుగకి ఎక్కడ వెళ్ళి పందిర్లు వేయము, కానీ ఈ నిజమైన గుడారం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసు ప్రభుల వారు. ఎందుకంటే తన శరీరం మన గుడారము ద్వారా మనకి ఏం చేశారు? ఇప్పుడు మనల్ని ఆయన విమోచించి ఉన్నారు. ట్రూ టబర్నకల్ ఎవరంటే నిజమైన గుడారము. హెబ్రీలకు రాసిన పత్రికలో 8:2 ఉంటుంది, చదవనవసరం లేదు. ప్రభువు స్థాపించిన నిజమైన గుడారానికి పరిచారకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి యేసు ప్రభువులో మనం నిలిచి ఉండడమే ఈరోజు మనము ఆ దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. కాబట్టి ఈరోజు మనము కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ లోకం శాశ్వతమైంది కాదు. అసలు ఈ లోకం నాది కానే కాదు. ఈ లోకము గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఎలా ప్రయాణం చేస్తున్నాం? యాత్రికులము, పరదేశులముగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ రోజు ఇజ్రాయేలుని నడిపించినట్టే దేవుడు మనకి కూడా తోడుగా ఉండి మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడికి చేరే వరకు? పరలోకము చేరే వరకు, దేవుని రాకడ సమయం వరకు, లేదా మన ప్రాణము పోయే తుది శ్వాస వరకు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆ మార్గాన్ని ప్రతిరోజు మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం యాత్రికులము, పరదేశులమని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము మనది కాదు, ఈ దేశం మనది కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉంది. మన పౌరస్థితి ఎక్కడుంది? మన ఒరిజినల్ ఆధార్ కార్డు ఎక్కడుంది? మన పాన్ కార్డ్ ఎక్కడుంది? మన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది? తెలుసా మీకు? బ్యాంక్ అకౌంట్ ఉందని అక్కడ అక్షయమైన ధనాన్ని అక్కడ కూడబెట్టుకోవాలని తెలుసా? దానికో పాన్ కార్డు కావాలి, దానికో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, నిజమైన ఆధార్ కార్డు, ఒరిజినల్ ఇవన్నీ అక్కడ ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు మనం దాని కొరకు సిద్ధపడుతూ దేవుడు మనల్ని నడిపించిన ఈ మార్గములలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నిధించాను. దావీదు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ, ప్రతిరోజు. అంటే నిజానికి ఈ యొక్క పర్ణశాలల పండుగలు అనేది ఎలా చెప్తారంటే రాబోయే 1000 ఏళ్ల పాలనకి గుర్తంట. ఎందుకంటే ఈ కొత్త భూమి, క్రొత్త ఆకాశం వచ్చాక, దేవుని రాకడ వచ్చేసాక, మహాశ్రమల కాలం అంతా అయిపోయిన తరువాత ఏం జరుగుతుంది? సాతాను, అబద్ధ క్రీస్తు అందరూ కూడా 1000 ఏళ్ళు బంధించబడతారు. అప్పుడు ఈ అపవాదు ఉన్నాడు భూమి మీద. మనకేంత శాంతి, సమాధానము, సంతోషము, ఆనందం ఉంటుంది. కాబట్టి అప్పుడు దేవునితో కలిసి యుగాలు మనం ఏం చేస్తాం? రాజ్యం వెళతాం, సంతోషం ఉంటుంది. అంటే అందుకనే ఈ పర్ణశాలల పండుగల్లో కూడా మీరు లేవియకాండం 23వ అధ్యాయము 26 నుండి చివరి వరకు చదువుకుంటే మళ్ళీ ఇదే పండుగలు ఉంటాయి. అక్కడ ఇంకా వివరంగా ఉంటాయి. అక్కడ ఏం చేయాలంటే ఒక మాట చదవండి, అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. లేవియకాండము 23వ అధ్యాయము 42వ వచనం చదవండి. నలభై వచ్చిన చదవమ్మా, 39 నుండి చదువు.
చదువు 42 కూడా. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేస్తున్నని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. చాలు. ఇక్కడ మనం చూడండి, ఇది ఎప్పుడు వస్తుందంట? భూమి పంట కూర్చినప్పుడు, అంటే పంట కాలం అయిపోయింది, భూమికి విశ్రాంతి కాలం వస్తుంది కదండి. మనకు కూడా భూమికి విశ్రాంతి కాలం ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎండాకాలంలో ఇస్తారు. ఏప్రిల్ మే నుంచి భూమికి కాస్త విశ్రాంతి ఇచ్చి మళ్ళీ వర్షం పడే వరకు వస్తుంది కదండి, 7వ నెలలో. అంటే మనకి క్యాలెండర్ వేరు కాబట్టి రోజులు వేరుగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా భూమి పంట అంతా కూర్చేశారు, అయిపోయింది, భూమికి విశ్రాంతి కాలము వచ్చిన ఆ 7 రోజులు కూడా ఏం చేయాలంట? వాళ్ళు పండగ ఆచరించాలి. మొదటి రోజు విశ్రాంతి దినం, అంటే 7వ నెల 15వ రోజు విశ్రాంతి దినం వస్తుంది. మళ్ళీ 8వ రోజు కూడా మహా విశ్రాంతి దినముగా దాన్ని వాళ్ళు ఎంచుతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దెబ్బ పండ్లను, ఈత మట్టలను, చెట్ల కొమ్మలను, నిరవంజి చెట్లను పట్టుకొని దేవుని సన్నిధిలో ఉత్సహిస్తూ ఉంటారంట. ఏం చేస్తున్నారంట? దేవుని సన్నిధిలో వాళ్ళు ఉత్సహిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కూడా వాళ్ళు చదువుతారని ఉంటుంది. చదవండి, ఎక్కడ ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ 26 నుంచే ఇక్కడ ఉంటుంది. సరే, అయితే ఇక్కడ 7 దినాలు కూడా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో సంతోషించి పండుగగా చేయాలి. చెట్ల కొమ్మలను పట్టుకొని దేని కొరకు? ఇజ్రాయిలులను పర్ణశాలలో నివసింపచేశాడు దేవుడు. అయినా కూడా దేవుడు వారిని ఏ రీతిగా కనానుకు నడిపించాడో అవన్నీ కూడా జ్ఞాపకార్థముగా, అంటే ఒక రకముగా దేవుని సన్నిధిలో సంతోషించాలి. వాక్యము, ప్రార్థన, ఆ రెఫరెన్స్ కూడా ఎక్కడో రాసి పెట్టాను నేను. పదహారు 8 చదవండి. లేవీకాండం 16:8. ఇది అవసరం లేదు. ఇదేంటంటే మేకలు, అదే పాప పరిహారార్థ బలి ఎలా అర్పిస్తారో అది ఉంది. సరే, ఇక్కడ ఇప్పుడు దేవుడు చేసిన మేలులకు ప్రతిగా మరి జ్ఞాపకము చేసుకొని వారు ఆ పర్ణశాలలో నివసించే పండుగనే పర్ణశాలల పండుగ. దీన్ని ఖచ్చితంగా ఎన్ని రోజులు చేయాలంట? 7 రోజులు చేయాలి. ఆ 7 రోజులలో కూడా ప్రతిరోజు బలి అర్పించాలి. ఆ ఒక్కొక్క బలి ఎలా అర్పించాలో అధ్యాయం అంతా కూడా రాయబడ్డది. చూడండి, 17వ వచనంలో చూస్తే 2వ దినమున ఎట్లా అర్పించాలి, 20వ వచనం చూస్తే 3వ దినమున ఎలా బలి అర్పించాలి, 23వ అధ్యాయం చూస్తే 4వ దినము, 26వ వచనం చూస్తే 5వ దినము, 29వ వచనం చూస్తే 6వ రోజు, 32వ వచనం చూస్తే 7వ దినం. అన్నిట్లలో కూడా కోడెలు, 2 పొట్టేళ్ళు, ఏడాదివైన 14 గొర్రె పిల్లలు, వీటన్నిటిని కూడా విధి ప్రకారముగా బలి అర్పించాలి. ఈ కోడెలు లెక్క చూడండి మీరు. 13వ వచనంలో ఎన్ని కోడలు ఉన్నాయి? 13 కోడెదూడలు. చివరికి వచ్చేసరికి 32వ వచనంలో చూడండి ఎన్ని కోడెదూడలు వచ్చేసాయి? 7 కోడెదూడలు. అంటే ఒక్కొక్క లెక్క తగ్గుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లెక్క తగ్గుతూ ఉంటుంది కోడెల లెక్కన. మీరు అక్కడ 17వ వచనంలో చూడండి 12 కోడెదూడలు, 20వ వచనంలో చూస్తే 11 కోడెలు, 23వ వచనంలో చూస్తే 10 కోడెలు, 26వ వచనంలో చూస్తే 9 కోడెలు ఉన్నాయా? కోడెల లెక్క తగ్గుతుంది, కానీ పొట్టేళ్ళు మాత్రము 2, మేకలు మాత్రం ఖచ్చితంగా 2. ఆ 2 ఎందుకు అనేదే ఇప్పుడు నేను అక్కడ లేవీకాండం 16వ అధ్యాయంలో చదివిపించా. ఆ 2 పొట్టేళ్ళను ఎందుకు తేవాలి? ఆ 2 మేక పిల్లల పైన చిట్టి వేస్తారంట. చిట్టి వేసినప్పుడు విడిచిపెట్టుట అనే చిట్టి ఏ మేక పైన అయితే వస్తుందో ఆ మేక పైన ప్రధాన యాజకుడు తన చేతులుంచి తన పాపభారము, తన ఇజ్రాయేలుల పాపభారం అంతా కూడా దానిపైన మోపి దాన్ని ఏం చేస్తారు? అరణ్యంలోనికి తీసుకుపోయి దాన్ని విడిచిపెట్టేస్తారు. ఏ మేక పిల్ల పైన అయితే చీటీ పడదో దాన్ని వీళ్ళు దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పిస్తారు. అందుకనే అంటే చూడండి, ఇందులో ప్రాయశ్చిత్త పండుగలో, ఈ పర్ణశాలల పండుగలో ఈ అర్పించే బలుల కార్యక్రమం అనేది చాలా ఉంది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చేయాల్సినవి అన్నీ ఏంటి? ఒకటే. దేవుడు ఏం చెప్పాడు? అన్ని బలుల కంటే, సర్వాంగ హోముల కంటే ఏది ఎక్కువ అని చెప్పాడు? మార్కు 12:33లో
అన్ని బలుల కంటే ఇప్పుడు ఎన్ని రకాల బలులను ఇచ్చాడు కదా, ఈ బలులన్నీ మనం చేయని అవసరం లే. అన్ని బలుల కంటే సర్వాంగ హోమాల కంటే ఏది అధికము? చదవమ్మా. 12:33, మార్కు 12:33. పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వల్ల తన పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయన. ఇప్పుడు ఇన్ని బలులు ఇచ్చారు కదా, ఇక్కడ ఇన్ని కోడెలు, ఇన్ని గొర్రెలు, ఇవన్నీ ఇప్పుడు మనం అర్పించే పని లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ బలులన్నిటికంటే, ఈ సర్వాంగ హోమాలన్నిటికంటే ఏది ఎక్కువ అని చెప్పాడు? 2 ఆజ్ఞలు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ బలులన్నీ ఇప్పుడు మనం చేయాల్సిన పని లేదు. ప్రాయచిత్త పండుగలోనే కానీ, పర్ణశాలల పండుగలోనే కానీ అక్కడ అర్పించిన అన్ని బలులు మనం ఇవ్వాల్సిన పని లేదు. క్రొత్త నిబంధనలో ఈ బలులన్నిటికంటే, సర్వాంగ హోమాలన్నిటికంటే దేవునికి ఇంపైన సువాసన గల హోమం ఏదన్నా ఉందా అంటే ఈ 2 ఆజ్ఞలే. ఏంటనేది? ఈ 2 ఆజ్ఞలు మాత్రమే. కాబట్టి ఈ 2 ఆజ్ఞలలోనే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? తప్పిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు రోజు అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. ప్రతిరోజు ఉదయ సాయంకాలం నా దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు నీతిమంతులనుగా పరిశుద్ధులనుగా కడుక్కోండి, దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు మీరు సిద్ధపడండి. అంటే మనము కూడా దేవుడు మనల్ని ఈ యొక్క పర్ణశాలలో, ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో, 1000 ఏళ్ల పాలనలో మనం దేవునితో కలిసి సంతోషించబోయే ఒక దినం రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో దేవునితో కలిసి సంతోషించడం కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడాలి. సిద్ధపడడమే ఇప్పుడు మనం పర్ణశాలల పండుగ కొరకు సిద్ధపడాలి. ఆ తుది తీర్పును తప్పించుకోవాలి. పర్ణశాలల పండుగలు తీర్పును తప్పించుకున్న వాళ్ళే ఎక్కడుంటారు? 1000 ఏళ్ల పాలనలో ఉంటారు. తీర్పును తప్పించుకున్న వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోతారు. 1000 ఏళ్ల పాలనలో దేవునితో కలిసి సంతోషించలేము. కాబట్టి మరి దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా ఈ 2 ఆజ్ఞలను మరి మనం పాటించినట్లయితే దేవునికి ఇష్టమైన వారముగా, మరి దేవునిని సంతోషపెట్టే వారముగా మరి మనము ఉంటాం. సంఖ్యాకాండం 29 చివరికి వచ్చేద్దాం. ఇంకా బలులన్నీ కూడా మనం ఇప్పుడు అర్పించే పని లేదు కాబట్టి నేను మీకు చెప్పటం లేదు. 8 రోజులు ఎలా అర్పించాలి, 8వ రోజు వ్రతదినం పాటించాలి. ఆ రోజు ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. మొదటి దినం చేయకూడదు, 10వ దినం చేయకూడదు, 15వ దినం చేయకూడదు, 21వ రోజు. 15వ రోజు నుంచి 7 రోజులు అయిపోయినాక 8వ రోజు, 21 రోజు. అంటే నెలలో ఎన్ని రోజులు పోయింది చెప్పండి? ఇప్పుడు 4 సార్లు. బాబోయ్, ఈ నెలలో 4 రోజులు పని మానేస్తే ఇంకేమన్నా ఉందా అసలు? మనం ఏమనుకుంటాం చెప్పండి? 4 రోజులు పని మానేస్తే ఏమన్నా ఉందా? ఇవి కాక మళ్ళీ ఇంకేంటి? ఆదివారాలు. ఇవి కాక మళ్ళీ ఏంటి? మళ్ళీ ఆదివారాలు మానేయాలిగా. ఇన్ని రోజులు మానేస్తే. కానీ దేవుడు విశ్రాంతిని పాటించమన్నప్పుడు విశ్రాంతిని పాటించాలి. ఈరోజు మనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి చెప్పనా? మన శరీరానికి విశ్రాంతి ఇవ్వట్లే, మన ఆత్మకి విశ్రాంతి ఇవ్వట్లే. నిరాటంకంగా పోనీ అంత కష్టపడి ఏమన్నా ధనధాన్య సమృద్ధి ఏమన్నా కలుగుతుందా మనకి చెప్పండి? దేవుడు 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ రోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎందుకంటే అది మన బాడీకి కూడా మంచిది, మన శరీరానికి కూడా మంచిది. మన దేహం కూడా విశ్రాంతి తీసుకోవాలి. 6 రోజులు నువ్వు కష్టమైన పని చేస్తావు, పొలం పనులు, కూలి పనులు. 7వ రోజు నీ శరీరానికి ఖచ్చితంగా నువ్వు విశ్రాంతి ఇవ్వాలా, దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవాలంతే. ఆ రోజు నీ బలమంతా ఎవరికి ఇవ్వాలి? నీ పూర్ణ బలంతో దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి. దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు, మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడు. ఈరోజు మనం విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతముగా గుడి కాదు, బడి కాదు, అసలు మన దేహానికి విశ్రాంతి ఇవ్వట్లేదు, ఆత్మకి విశ్రాంతి ఇవ్వకుండా పని చేయడం ద్వారా ఒంటి నిండా రోగాలు తెచ్చుకుంటున్నాం. ఏం తెచ్చుకుంటున్నాం చెప్పండి? వారానికి ఒకరోజు దేవుని సన్నిధిలో గడిపి విశ్రాంతి తీసుకున్నాం అనుకోండి, మన దేహానికి ఆరోగ్యము,
మన ఆత్మ కూడా దేవునిలో ఎదిగా ఉంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని మరి మనము పాటించే వారముగా ఉండాలి. ఆ రోజు పనులు ఏమి కూడా చేయకుండా మానేయాలి. మనము దేవునికి ఎంత సమయం ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మీరు 7వ దినమున పోగొట్టుకుంది మీకు ఆ వారంలో 2 దీవెనిస్తాడు దేవుడు. మనం ఒకసారి విడిచిపెడితే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత దేవుడు నాకు డబ్బులు ఇస్తున్నాడా లేదా అని. కానీ మనమే విడిచిపెట్టకుండా నేనే సంపాదించుకోవాలని మన స్వశక్తి మీద ఆధారపడి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలిస్తే దేవుని దగ్గరికి నుంచి రావాల్సిన 2 పోతుంది. మనం కష్టపడి సంపాదించుకునేది కూడా ఏమీ మిగలటం లేదు. చదవండి, చివరి మాటలు చదువుకుందాం. 39. చూసారు ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయి? మొక్కుబడి అంటే మనంతటా మనం మొక్కుకునేది దేవుని సన్నిధిలో. అయ్యా ఏదన్నా మేలు జరిగితే నేను నీకు ఇస్తాను అని మొక్కుకుంటాం, మొక్కుబడి. 2వది స్వేచ్ఛార్పణ, మనకి మనం సంతోషం కొద్దీ దేవునికి ఎంతో కొంత ఇవ్వడం. మొక్కుబడి వేరే, స్వేచ్ఛార్పణ వేరే. మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు సంతోషం కొద్దీ దేవునికి మనము కానుక ఇవ్వడం. 2వది దహన బలులు, నైవేద్యాలు, మీ పానార్పణాలు, సమాధాన బలులు, ఇవేవి కాకుండా నియామక కాలములందు ఇంకా వీటన్నిటిని కూడా మీరు అర్పించాలి. అంటే మేము విశ్రాంతి దినం అర్పించమన్నారుగా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 గొర్రెలు అర్పించమన్నారుగా, ఆల్రెడీ మేము గొర్రెలు ఇచ్చేసాం కదా. అవి కాకుండా మళ్ళీ ఈ పండుగ సమయాలలో, ఉత్సవ సమయాలలో కదండి. ఇప్పుడు మనం కానుకలు దేవునికి ఇవ్వాలంటే మనకి ఎంత బాధ అవుతుంది? ఆదివారం ఇస్తే మళ్ళీ మధ్యలో ఇవ్వలేం. మధ్యలో మీటింగ్లను, పండగల సమయాలను, ఏదైనా మందిర అవసరాలను, మళ్ళీ ఆయా నియామక కాలాలలో మనం ఏదైనా అవసరమే మనం అడిగితే మనకి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. ఆ రోజు దేవుడు ఇజ్రాయేలులకు కూడా చెప్పాడు అదే. మరి ఎన్ని బలులు, ఎన్ని గొర్రెలు తీసుకురావాలంటే వాడికి ధనవంతుడై ఉండాలి చెప్పండి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఇజ్రాయేల్ దేశంలో మీరు బీదలు ఉండొద్దు. ఎవడైనా బీదవాడై ఉంటే వాడికి లేనివాడు ఏం చేయాలి చెప్పండి? సహాయం చెయ్యాలి. తప్పకుండా వాడికి సహాయము చెయ్యాలి. దేవుడు అందరినీ దీవించాడు. అక్కడ బీద వాళ్ళనే వాళ్ళు లేకుండానే దేవుడు దీవించాడు. ఎందుకంటే దేవునికి మనం లోబడినప్పుడు దేవుని వలన మనం ఆశీర్వాదం పొందుకుంటాం. మన అతిక్రమాలకి పాపాలకి పరిహారం పొందుకుంటే దీవించబడతాము. దేవుని చెప్పినట్టుగా మరి మనం చేసినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని మనం ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని మరి దీవిస్తాడు. అందుకనే ఆయా కాలములలో మొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలు, అది కానుకలే కాకుండా నియామక కాలంలో అర్పింపవలసినవి కూడా దేవునికి అర్పించాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇజ్రాయేలులతో సమస్తమును తెలియ చెప్పెను. దీనిని సుక్కోతు పండగ అంటారు. పర్ణశాలల పండగని ఏం పండగ అంటారు? సుక్కోతు పండగ. సుక్కోతు అనే పేరు ఎక్కడుంది బైబిల్లో? గుర్తుందా? సుక్కోతు అనే పేరు ఎక్కడో ఉంటుంది. ఎక్కడుందో చెప్పండి ప్రశాంతి. సంఖ్యాకాండం కదా, ఆదికాండంలో ఉంటుంది. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక చోట ఆగి పాకలేసుకుంటాడు. సుక్కోతుకు వచ్చి అక్కడ పాకలేస్తాడు. సుక్కోతు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? పాకలు. సుక్కోతు అనే పేరుకి అక్కడ సుక్కోతు అని పేరు రాయబడి ఉంటుంది. సుక్కోతుకు వచ్చి అక్కడ పాకలు వేసుకున్నాడు అని రాయబడి ఉంటుంది. సుక్కోతు అనే అర్థానికి కింద పాకలు అని రాయబడి ఉంటుంది ఆదికాండంలో. కింద పాకలు వెతుక్కోండి, అప్పుడు మీకు రెఫరెన్స్ దొరుకుతుంది ఆదికాండంలో. అంటే సుక్కోతు పండగ అంటే ఏంటి? పాకలు వేసుకొని చేసుకునే పర్ణశాలల పండగ. పర్ణశాలల పండగ యేసు ప్రభుల వారు కూడా చేశారు ఈ లోకంలో ఉన్నప్పుడు. తెలుసా మీకు ఆ సంగతి? యేసు ప్రభువు పర్ణశాలల పండగ చేశాడు. యోహాను సువార్త తీయండి, ఇదొక్కటి చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 7. ఏ పండగ వచ్చిందమ్మా? యూదుల. ఇప్పుడు మనం చెప్పుకున్న పర్ణశాలల పండగ. యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఈ పండగ వచ్చింది. ఏమొచ్చింది? యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఈ పండగ వచ్చినప్పుడు 7వ అధ్యాయం కదా, చదువమ్మా.
ఏమంటున్నారంటే వాళ్ళ సహోదరులందరూ కూడా, నువ్వు చేసే ఈ పనులన్నీ కూడా ఆ పండగకి వెళ్ళి చెయ్యి. ఆ పండగలో అయితే చాలామంది వస్తారు. ఎక్కడెక్కడికి చెదిరిపోయిన వాళ్ళందరూ వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, వేరే దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ పండగకి అందరూ వచ్చేస్తారు యెరూషలేంకి. వచ్చి ఆ యెరూషలేంలో ఆ పండగలో పాల్గొంటారు. కాబట్టి నువ్వు చేసే ఈ పనులన్నీ వెళ్ళి ఎక్కడ చేయి, అక్కడ చేయి. ఇక్కడ సీక్రెట్గా ఏదో ఊర్లలో ఆ వీధిలో ఆ వాళ్ళ ఇంట్లో ఎందుకు చేస్తావు అద్భుతాలు, వెళ్ళి అక్కడికి చేస్తే అందరు నిన్ను నమ్ముతారు, వెళ్ళు అని తన అన్నదమ్ములు అందరూ, తన యొక్క సహోదరులు యేసు ప్రభువుతో చెప్పారంట. అయితే 20వ వచనం చదవండి అమ్మ. కాదు అందుకు జనసమూహము 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండుగ వెళ్ళిపోయిన తరువాత ఉమ్. ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళింది. ఏం చేశారు, ఈ యేసు ప్రభుని వెళ్ళమని చెప్పి 8వ వచనంలో చెప్తాడు యేసయ్య, మీరు వెళ్ళండి, నాకు ఇంకా టైం ఉంది, నేను తర్వాత వస్తాను పండక్కని సహోదరులతో చెబితే శిష్యులు సహోదరులు అందరూ వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయినాక ఈయన ఎలా వెళ్ళాడు పండక్కి, సీక్రెట్గా వెళ్ళాడు. పర్ణశాలల పండక్కి ఎలా వెళ్ళాడంట యేసు ప్రభుల వారు, సీక్రెట్గా. ఏ పండక్కి వెళ్ళాడు, పర్ణశాలల పండక్కే. ఎందుకంటే తన సహోదరులతో కుటుంబంతో కలిసి పోలే, కుటుంబంతో కలిసి పోకుండా సీక్రెట్గా వెళ్ళారు. అప్పుడు పండగలో ఉన్న యూదులందరూ అడుగుతున్నారంట, యేసు ప్రభు ఎక్కడున్నాడు, మరి ఆయన నిజంగా దేవుడిని, నన్ను దేవుడు పంపించాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఆయన దేవుని కుమారుడు అయితే ఈ పండగ చేయాలి కదా, మరి పర్ణశాలల పండుగను ఖచ్చితంగా చేయమని దేవుడు నిత్యమైన కట్టడగా ఇచ్చాడు కదా, మరి ఈ పండగ చేయాలంటే మరి యేసు ఎక్కడున్నాడు, ఆయన ఎందుకు ఈ పండగ చేయట్లేదు అని అందరూ కూడా యేసు ప్రభువుని గురించి అందరిలో ఏం పుట్టిందంట, సణుగు పుట్టేసిందంట. జనసమూహంలో ఆయనను గురించి గొప్ప సణుగు పుట్టింది. కొందరు ఆయన మంచివాడన్నారు, కొందరు ఆయన మంచివాడన్నారు, కొందరు ఆయన కాడు, జనులను మోసపుచ్చేవాడన్నారు. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడను ఇక్కడ చూడండి 14వ వచనంలో, సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. అంటే పర్ణశాలల పండగలో అక్కడ యేసు ప్రభుల వారు ఆ పండగకి వెళ్ళి ఆ పండగలో ఆయన వాక్యం చెప్పినట్టుగా కూడా మరి మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే చాలా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరికీ కూడా కోపం వచ్చేస్తుందంట, ఆయనని యేసు ప్రభుని చంపాలని కూడా వాళ్ళందరూ కూడా అక్కడ నిర్ణయించుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, యేసు ప్రభుల వారు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు. ఆయన నేను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాడు. ఆయన నెరవేర్చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, ఆయనతో కలిసి యుగ యుగాలు నివసించడానికి మనం సిద్ధపడాలి. అందుకని యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను అని దావీదు అంటా ఉన్నాడు. కాబట్టి ఈ పండగలో వాక్యం చదువుకోవడము, ధ్యానించుకోవడము, ప్రార్థించుకోవడము అనేది చాలా ముఖ్యమైనది. నియామక కాలాలలో మనం కూడుకొని దేవుని సన్నిధిలో సంతోషించాలి, ఆనందించాలి, వాక్యం చదువుకోవాలి, ధ్యానించుకోవాలి, ప్రార్థన చేయాలి, మన పాపాలను మనము ఒప్పుకోవాలి. అవన్నీ చేయడం ద్వారా పరిశుద్ధంగా మనం దేవునికి మరింత దగ్గరగా మారుతాం. ఎప్పుడు దేవునికి దగ్గరికి వెళ్తాం మనం? మురుకున్నప్పుడు వెళ్తామా? పరిశుద్ధంగా ఉంటేనే వెళ్ళగలుగుతాం. కాబట్టి పరిశుద్ధత కొరకు ప్రతినిత్యం మనం ఏం చేయాలి చెప్పండి? మన పాపాలను ఒప్పుకొని దేవునికి మరింత దగ్గరగా జరిగే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.